హలో ఆల్, వెల్కమ్ టు బ్యాంకింగ్ ఎగ్జామ్స్ తెలుగు బై ఎంట్రీ. ఈరోజు మనం ఎస్బీఐ న్యూస్ గురించి తెలుసుకోబోతున్నామండి. ఎస్బీఐ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ బ్యాంకింగ్ ఎంటిటీ. అలాగే ఇది స్పెసిఫిక్ ఎస్బీఐ ఎగ్జామ్ కావచ్చు, ఆర్బీఐ కావచ్చు, ఐబీపీఎస్ కావచ్చు, వీటన్నిటికి ఈ క్వశ్చన్స్ మోస్ట్ ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. ఆర్ఆర్బీ ఎక్సెట్రా ఎటువంటి బ్యాంక్ ఎగ్జామ్స్కైనా ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోయే వాటి నుంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. ఓకే, సో ఎస్బీఐ గురించి బ్రీఫ్గా తెలుసుకునేటప్పుడు ప్రెజెంట్ ఎక్కువ శాతం కరెంట్ అఫైర్స్ నుంచి అడుగుతారు కాబట్టి కరెంట్ అఫైర్స్లో ఎస్బీఐ న్యూస్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. అలాగే బ్రీఫ్గా ఎస్బీఐ యొక్క హిస్టరీ, అలాగే ఫౌండేషన్ అండ్ కమిటీ గురించి వాటి ఒకసారి నేర్చుకుందాం. ఓకే, కమిటీ గురించి, ఎస్బీఐ హిస్టరీ గురించి, అలాగే కరెంట్ అఫైర్స్లో ఎస్బీఐ ఏమేమి కొత్తగా ఇంప్లిమెంట్ చేసింది, ఎవరితో టైఅప్ అయింది, ఎటువంటి ఫైన్స్ ఎస్బీఐ మీద పడ్డాయి, వీటన్నిటి గురించి నేర్చుకుందాం. ఓకే, లెట్ us see with the first slide. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పుడు స్థాపించబడింది? 1st July 1955. 1st July 1955. ఈ స్టేట్ బ్యాంక్ కి సంబంధించిన కమిటీ ఏంటి? ఏ సంవత్సరంలో స్థాపించబడింది ఆ కమిటీ అంటే 1952. వాట్ వాజ్ దట్? ఏడి గోరేవాలా కమిటీ. ఏడి గోరేవాలా కమిటీ. ఓకే, సో ఈ స్టేట్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ? మహారాష్ట్ర, ముంబై. మహారాష్ట్ర, ముంబై. అండ్ ప్రెసెంట్ అండ్ న్యూలీ అపాయింటెడ్ చైర్మన్ ఆఫ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎవరండి? దినేష్ కుమార్ ఖారా. దినేష్ కుమార్ ఖారా గారు న్యూలీ అపాయింటెడ్ చైర్మన్ ఆఫ్ ఎస్బీఐ. అలాగే సిఎఫ్ఓ ఎవరండి? చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ఎవరు? చరణ్జిత్ సురీందర్ సింగ్ అత్రా. ఓకే, అలాగే ఎస్బీఐ కార్డ్స్ కి సంబంధించి, పేమెంట్ సర్వీసెస్ కి సంబంధించిన ఎండి అండ్ సిఇఓ, మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎవరంటే రామ్మోహన్ రావు అమరా. రామ్మోహన్ రావు అమరా. ఓకే, అలాగే ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ ఎండి అండ్ సిఇఓకి ఎవరంటే ప్రకాష్ చంద్ర ఖన్పాల్. ప్రకాష్ చంద్ర ఖన్పాల్. అలాగే ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్ ప్రెసెంట్ ఆమ్ రేటింగ్ ప్రకారం, ఏఏయుఎం రేటింగ్ ప్రకారం ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్ అనేది టాప్ లో ఉంది. ఇది న్యూస్ ప్రకారం. వీ విల్ డిస్కస్ దట్ ఆల్సో. ఓకే, దాని ఎండి అండ్ సిఇఓ, ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్ యొక్క ఎండి అండ్ సిఇఓ ఎవరు? వినయ్ థాన్సే. వినయ్ థాన్సే. ఓకే, ఇప్పుడు చూద్దాం ఇవన్నీ ఏంటి అంటే ఎస్బీఐ ట్యాగ్ లైన్స్. ఓకే, ఎస్బీఐ ఈస్ కన్సిస్టింగ్ ఆఫ్ 5 ట్యాగ్ లైన్స్. ఎస్బీఐకి 5 ట్యాగ్ లైన్స్ ఉన్నాయండి. ఏవేంటివి? ఒకటి, ప్యూర్ బ్యాంకింగ్ నథింగ్ ఎల్స్. ప్యూర్ బ్యాంకింగ్ నథింగ్ ఎల్స్. రెండోది ఏంటి? విత్ యూ ఆల్ ద వే. ప్యూర్ బ్యాంకింగ్ నథింగ్ ఎల్స్, విత్ యూ ఆల్ ద వే. అండ్ థర్డ్ వన్, ఏ బ్యాంక్ ఆఫ్ ఏ కామన్ మ్యాన్. ఏ బ్యాంక్ ఆఫ్ ది కామన్ మ్యాన్. అండ్ ఫోర్త్ వన్, ద బ్యాంకర్ టు ఎవ్రీ ఇండియన్. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి the nation banks upon us. Okay, the nation banks on us. 5 taglines. మనకి క్వశ్చన్స్ ఎలా అడగచ్చు అంటే డిఫరెంట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ యొక్క ట్యాగ్ లైన్స్ ఇచ్చి ఇందులో ఎస్బీఐ ట్యాగ్ లైన్ ఏది అని అడగచ్చు. లేదంటే డిఫరెంట్ ఇయర్స్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఆఫ్ డిఫరెంట్ ఎంటిటీస్ ఇచ్చి మనకి ఎస్బీఐ ఫౌండేషన్ డే ఆర్ ఫౌండెడ్ ఇయర్ ఎప్పుడు అని అడగచ్చు, లేదా ఫౌండేషన్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారు అని అడగచ్చు, లేదా ఈ సంవత్సరం ఎస్బీఐ ఎన్నోవ ఫౌండేషన్ డే సెలబ్రేట్ చేసుకుంది అని కూడా అడగచ్చు. ఓకే, అలాగే చైర్మన్స్ గురించి, ఎండీస్ అండ్ సిఇఓ గురించి కూడా అడిగే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ చూద్దాం. ఈ సంవత్సరం ఎస్బీఐ 66th ఫౌండేషన్ డే అనేది సెలబ్రేట్ చేసుకుంది. ఎస్బీఐ ఎప్పుడు ఫౌండ్ అయింది అనుకున్నాం? 1st July 1955 ఫౌండ్ అయింది అనుకున్నాం. ఇది 66th ఫౌండేషన్ డే. ఓకే, ఎస్బీఐ ఫౌండ్ అయ్యే ముందు అది ఏ విధంగా స్థాపించబడింది, దానికి ముందు ఏమైనా హిస్టరీ ఉందా అంటే ఎస్. ఎస్బీఐ దేని నుంచి స్థాపించబడింది? 3 ప్రెసిడెన్సీ బ్యాంక్స్ మర్జ్ అవ్వడం వల్ల. ఏమేంటివి అవి? బ్యాంక్ ఆఫ్ బాంబే, బ్యాంక్ ఆఫ్ మద్రాస్, బ్యాంక్ ఆఫ్ కోల్కతా. బ్యాంక్ ఆఫ్ బాంబే, బ్యాంక్ ఆఫ్ మద్రాస్, బ్యాంక్ ఆఫ్ కోల్కతా. ఈ 3 మెర్జ్ అవ్వడం వల్ల ఏ బ్యాంక్ స్థాపించబడింది? ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థాపించబడింది. ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇది ఏ సంవత్సరంలో స్థాపించబడింది అంటే ఇన్ ద ఇయర్ 1921. ఇన్ ద ఇయర్ 1921-22 ఫైనాన్షియల్ ఇయర్ లో స్థాపించబడింది.
ఓకే, ఈ ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని 1952లో గోరేవాలా కమిటీ ఎస్బీఐగా రీనేమ్ చేసి ఎస్బీఐ ఏ డేట్ని ఎస్టాబ్లిష్ అయింది? 1st July 1955 ఎస్టాబ్లిష్ అయింది. ఓకే, లెట్ us see the next. సో చూడండి, బ్యాంక్ ఆఫ్ కోల్కతా, బ్యాంక్ ఆఫ్ బాంబే అండ్ బ్యాంక్ ఆఫ్ మద్రాస్. సో ఇవన్నీ కలిసి ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫామ్ అయినాయి. అది ఎస్బీఐగా రీనేమ్ అయింది. ఓకే, నెక్స్ట్, అశ్వాని భాటియా అపాయింటెడ్ యాజ్ ఎండి ఆఫ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఎవరిని మేనేజింగ్ డైరెక్టర్ గా అపాయింట్ చేశారు? అశ్వాని భాటియా అన్న పర్సన్ ని మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి అపాయింట్ చేశారు. సో చైర్మన్ కాకుండా ఎంతమంది మేనేజింగ్ డైరెక్టర్స్ ఉన్నారు అంటే 4 మెంబర్స్ ఉన్నారండి. ఎవరెవరు వాళ్ళు? స్వామినాథన్ జానకిరామన్, చెల్లా శ్రీనివాసులు శెట్టి, అశ్విని కుమార్ తివారీ అండ్ అశ్వాని భాటియా. ఈ 4 ప్రెసెంట్ మేనేజింగ్ డైరెక్టర్స్ ఆఫ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అలాగే రీసెంట్ గా అపాయింట్ అయిన చైర్మన్ పేరు కూడా ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఓకే, నెక్స్ట్, ఎస్బీఐ రీసెంట్ గా లాంచ్ చేసింది ఏంటి? సిమ్ బైండింగ్. సిమ్ బైండింగ్ అనే ఫీచర్ ని మనందరికీ తెలిసిన విషయమే. యోనో యాప్ అనేది ఎస్బీఐ ప్రొవైడ్ చేసే ఫోన్ అప్లికేషన్, మొబైల్ అప్లికేషన్ టు మేక్ ఈజీ బ్యాంకింగ్ థింగ్స్ త్రూ యువర్ ఆన్లైన్ మొబైల్స్, త్రూ ఆన్లైన్ ఇన్ మొబైల్స్. మనం ఫోనుల్లోనే బ్యాంకింగ్ యొక్క విధానాన్ని చేసుకునే విధంగా ఎస్బీఐ యోనో యాప్ ని లాంచ్ చేసిందన్న విషయం మనకు తెలుసు. యోనో మరియు యోనో లైట్ ని, దానికి ఒక బైండింగ్ ఫీచర్ ని అటాచ్ చేసింది, లాంచ్ చేసింది. అదేంటిది? సిమ్ బైండింగ్. సిమ్ బైండింగ్. ఓకే, నెక్స్ట్, ఎస్బీఐ పైసాలో డిజిటల్ అన్న దాన్ని సెలెక్ట్ చేసుకుని బిజినెస్ కరెస్పాండెన్స్ ని చేస్తుంది. లెట్ us see. SBI has selected Paisalo Digital as a national corporate business correspondent of the bank. ఆ బ్యాంక్ యొక్క అంటే ఎస్బీఐ బ్యాంక్ యొక్క బిజినెస్ కరెస్పాండెంట్ గా ఎవరిని సెలెక్ట్ చేసుకుంది? పైసాలో డిజిటల్ ని సెలెక్ట్ చేసుకుంది. ఓకే, నెక్స్ట్, ఎస్బీఐ లాంచ్డ్ ఏ న్యూ బిజినెస్ లోన్ స్కీమ్ టైటిల్డ్ ఆరోగ్యం లోన్. మనందరికీ తెలిసిన విషయమే అండి. ఆరోగ్యం అన్న పదాన్ని వినంగానే ఇదేదో హెల్త్ కి సంబంధించిన లోన్ అయి ఉండిద్ది అని మనకు అర్థమైంది, రైట్? ఎస్, దట్స్ ట్రూ. ఇట్ ఈస్ ఎ హెల్త్ కేర్ లోన్ అండ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ రిలేటెడ్ టు హెల్త్ కేర్ సెక్టర్. ఓకే, ఈ ఆరోగ్యం లోన్ ని ఎవరు ప్రొవైడ్ చేశారు? న్యూ బిజినెస్ లోన్ ని ఎవరు లాంచ్ చేశారు? ఎస్బీఐ లాంచ్ చేసింది. ఓకే, నెక్స్ట్, మనందరికీ తెలిసిన విషయమే, కార్డ్స్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కార్డ్స్ ఉంటాయి, లైక్ రూపే, వీసా కార్డ్, మాస్టర్ కార్డ్ ఎక్సెట్రా. సో ఈ రూపే కార్డ్ కి సంబంధించి ఎస్బీఐ కో బ్రాండింగ్ అవుతుంది. ఎవరితో అంటే ఇండియన్ ఆయిల్ తో. ఎవరితో? ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తో ఎస్బీఐ కో బ్రాండింగ్ అవుతుంది. ఓకే, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ పార్ట్నర్షిప్ విత్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ and launched Indian Oil SBI co-branded RuPay card. మీరు ఇక్కడ చూసినట్లయితే RuPay card దగ్గర లోగో దగ్గర SBI as well as ఇండియన్ ఆయిల్ లోగో కూడా చూపిస్తున్నారు. ఇప్పుడు ఏమైంది? ఈ సంవత్సరంలో ఈ బోత్ పార్ట్నర్షిప్ లోకి వచ్చి కో బ్రాండింగ్ RuPay కార్డ్, RuPay ప్లాటినం కార్డ్ అనేది లాంచ్ చేసినాయి. ఓకే, నెక్స్ట్, వీసా కార్డ్ ఏదైతే ఉందో అది దేంతో జాయిన్ హ్యాండ్స్ చేసింది అంటే ఫ్యాబ్ ఇండియాతో. ఇందాక ఎలాగైతే రూపే ఇండియన్ ఆయిల్ కో బ్రాండింగ్ కార్పొరేషన్ అయిందో, ఇక్కడ ఫ్యాబ్ ఇండియాతో వీసా కార్డ్, ఎస్బీఐ వీసా కార్డ్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఎస్బీఐ కార్డ్ జాయిన్ హ్యాండ్స్ విత్ ఫ్యాబ్ ఇండియా టు లాంచ్ కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్. ఇక్కడ డెబిట్ కార్డ్ అనట్లేదండి, క్రెడిట్ కార్డ్. ఇది డెబిట్ కార్డ్ కాదు, క్రెడిట్ కార్డ్. ఓకే, ఫ్యాబ్ ఇండియా క్రెడిట్ కార్డ్ వీసా కార్డ్ ని ఎస్బీఐ లాంచ్ చేస్తుంది విత్ ఏ కో బ్రాండింగ్ విత్ హూమ్? ఫ్యాబ్ ఇండియా SBI card. Okay, next, SBI has launched collateral free Kavach personal loan for COVID treatment. ఇది పర్సనల్ లోన్ అని అర్థమవుతుంది, కోవిడ్ ట్రీట్మెంట్ అని అర్థమవుతుంది. మరి కొల్లేటరల్ ఫ్రీ అంటే ఏంటి? సపోజ్ ఒక లోన్ తీసుకోవాలి అంటే మనం ఏం చేయాలి? మన దగ్గర ఉన్న సెక్యూరిటీని బ్యాంక్ తో పెట్టాల్సి ఉంటుంది. అది ఒక ల్యాండ్ కావచ్చు, మన గోల్డ్ కావచ్చు, ఏదైనా సరే. అంటే తనఖా అంటారు కదా, అలా పెట్టి ఒక తాకట్టుని పెట్టి ఒక సెక్యూరిటీని చూపించి పలానా అమౌంట్ కని మనం లోన్ తీసుకుంటాం. ఇక్కడ కొల్లేటరల్ ఫ్రీ అంటే ఏంటి అంటే ఇట్ ఈజ్ ఏ నాన్ గ్యారంటీ లోన్ ఆర్ వితౌట్ గ్యారంటీ లోన్. మనం ఎటువంటి సెక్యూరిటీస్ లేకపోయినా సరే లోన్ అనేది కొంత అమౌంట్ వరకు ప్రొవైడ్ చేస్తారు. అదే ఏంటి అంటే కొల్లేటరల్ ఫ్రీ లోన్స్.
ఇక్కడ వాటికి పేరేం పెట్టారు? కవచ్ పర్సనల్ లోన్స్ ఫర్ కోవిడ్ ట్రీట్మెంట్. కవచ్ పర్సనల్ లోన్స్ ఫర్ కోవిడ్ ట్రీట్మెంట్ ఎస్బీఐ లాంచ్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామ్ అంటే హైపర్ వర్జ్ అన్న వాళ్ళతో, ఎవరితో? హైపర్ వర్జ్ అన్న వాళ్ళతో ఎస్బీఐ పార్ట్నర్షిప్ అయ్యి కోవిడ్ పాండమిక్ వల్ల మనందరికీ తెలిసిన విషయమే, జనాలు బయటికి రాకుండా లాక్డౌన్ పెట్టడం ఇవన్నీ అయినాయి కదా. సో వీటికి అందరూ ఒకే చోటకు వచ్చి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి అట్లాంటి అవసరం లేకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా త్రూ ఆన్లైనే మనం బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేసే విధంగా వీళ్ళతో టైప్ అయింది. ఎవరితో? హైపర్ వర్జ్ వాళ్ళతో పార్ట్నర్షిప్ లోకి వచ్చింది ఎస్బీఐ. ఓకే, ఇట్ ఈస్ ఏ ఏఐ పవర్డ్ ఆన్లైన్ అకౌంట్ ఆపరేటింగ్ అమిడ్ కోవిడ్. ఓకే, కోవిడ్ కోసం ఆన్లైన్ అకౌంట్ ఆపరేటింగ్, ఓపెన్ ఆన్లైన్ అకౌంటింగ్. ఓకే, మనం బ్యాంక్ అకౌంట్ ఆన్లైన్ లో ఓపెన్ చేసుకోవడం కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో చేయడానికి ఎవరితో టైప్ అయింది? హైపర్ వర్జ్ వాళ్ళతో టైప్ అయింది. నెక్స్ట్, SBI has topped the list of MeitY, Ministry of Electronics and Information Technology, Digital Payments Scorecard. సో SBI దేనిలో టాప్ అయిందండి? మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యొక్క లిస్ట్ లో టాప్ అయింది. దేని విషయంలో? డిజిటల్ పేమెంట్స్ విషయంలో. దేని విషయంలో? డిజిటల్ పేమెంట్స్ విషయంలో SBI అనేది టాప్ లో ఉంది. ఓకే, నెక్స్ట్, SBI research report EcoWrap stated India's real GDP growth for Q1 of financial year 22. అంటే ఫైనాన్షియల్ ఇయర్ 22 అంటే ఏంటి అంటే 1st April 2021 to 31st March 2022 అనేది ఒక ఫైనాన్షియల్ ఇయర్. సో ఇక్కడ Q1 మనకి ఎన్ని క్వార్టర్స్ ఉంటాయండి? మొత్తం 4 క్వార్టర్స్ ఉంటాయి. సో ఫస్ట్ 3 మంత్స్ ఏదైతే ఉందో, ఏప్రిల్, మే, జూన్ కి సంబంధించిన రియల్ జీడిపి ఏదైతే ఉందో దాన్ని ఎస్బీఐ ప్రొజెక్ట్ చేసింది ఎంత పర్సంటేజ్ అని చెప్పి? 10 to 15% అని చెప్పి. ఓకే, అలాగే అదే పర్సంటేజ్ Q1 కి ఆర్బీఐ ఎంత ప్రెడిక్ట్ చేసింది? 26.2% గా ప్రెడిక్ట్ చేసింది. ఇక్కడ మనకి 2 క్వశ్చన్స్ ఆన్సర్లు వస్తున్నాయి చూడండి. ఎస్బీఐ EcoWrap అన్న రిపోర్ట్ ద్వారా ఎస్బీఐ ఎంత ఇచ్చింది? 10 to 15% అని రియల్ జీడిపి ఇస్తే ఆర్బీఐ ఎంత ఇచ్చింది? ఆర్బీఐ 26.2% గా ఇచ్చింది. క్లియర్? నెక్స్ట్, ఎస్బీఐ రైజెస్ 4,000 crores ఆఫ్ AT1 బాండ్స్. AT1 బాండ్స్ అంటే ఏంటంటే ఇక్కడ అడిషనల్ క్యాపిటల్ అనొచ్చు, లేదంటే అడిషనల్ టైర్ క్యాపిటల్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు. ఇది దేంతో రిలేట్ అవుతుంది అంటే మనకి బేసల్ నార్మ్స్ అన్న టాపిక్ తో రిలేట్ అవుతుంది. ఓకే, మనం బేసల్ నార్మ్స్ లో కొన్ని పదాలు వింటాం. ఎస్, టైర్ 1 క్యాపిటల్, టైర్ 2 క్యాపిటల్, టైర్ 3 క్యాపిటల్ అని. అంటే ఏంటండి? ఓన్ క్యాపిటల్, బారోడ్ క్యాపిటల్, అడిషనల్ క్యాపిటల్ ఇంట్రడ్యూస్డ్. అలా ఎస్బీఐ ఏం చేసింది అంటే AT1 బాండ్స్ ద్వారా 4,000 కోట్ల అమౌంట్ ని రైజ్ చేసింది అని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్, యోనో, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ టైటాన్స్ యూత్ బ్రాండ్ ఫాస్ట్ ట్రాక్ joined to introduce new smart wearable fitness band with digital payment components under its sub-brand Reflex. Sub-brand ద్వారా, Reflex అనే sub-brand ద్వారా, అంటే ఇక్కడ ఎస్బీఐ బ్రాండ్ ఏదైతే ఉందో దాన్ని రిఫ్లెక్స్ అవుతుంది, సబ్ బ్రాండింగ్ గా రిఫ్లెక్స్ అవుతుంది. కానీ మెయిన్ కంపెనీస్ ఏమేంటివి ఇక్కడ? టైటాన్ మరియు ఫాస్ట్ ట్రాక్. టైటాన్ మరియు ఫాస్ట్ ట్రాక్ ఈ 2 కంపెనీలు రిలీజ్ చేస్తున్న రిస్ట్ బ్యాండ్స్ మనందరికి తెలిసిందే. ఇప్పుడు మనకి వాకింగ్ కౌంట్, ఎంత క్యాలరీస్ కౌంట్, టైం కౌంట్, స్లీప్ కౌంట్ ఇవన్నీ మనకి రిస్ట్ బ్యాండ్స్ లో వచ్చేస్తున్నాయి కదా. అలాగే ఇప్పుడు ఆ రిస్ట్ బ్యాండ్స్ లో డిజిటల్ పేమెంట్స్ కాంపోనెంట్స్ ని కూడా ఇంక్లూడ్ చేసింది అని చెప్తున్నారు. ఎవరు? ఎస్బీఐ. సో ఏదైతే వాచ్ బ్రాండ్ ఉంటుందో అది ఉంటుంది, దాంతో పాటుగా సబ్ బ్రాండ్ గా అంటే ఇంకొక చిన్న బ్రాండ్ ఫీచర్ లాగా ఎస్బీఐ పేరు కూడా ఆ రిస్ట్ బ్యాండ్ మీద కనబడబోతుంది. రిఫ్లెక్సెస్ యాజ్ ఎ సబ్ బ్రాండ్. ఓకే, నెక్స్ట్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జాయిన్స్ LIINK బ్లాక్ చైన్ బేస్డ్ పేమెంట్స్ నెట్వర్క్స్ విత్ JP Morgan.
ఓకే, సో బ్లాక్ చైన్ బేస్డ్ పేమెంట్స్ ఏదైతే ఉందో ఈ నెట్వర్కింగ్ కోసం ఎస్బీఐని ఏం జాయిన్ చేసింది, జేపీ మోర్గాన్తో LIANKగా జాయిన్ హ్యాండ్స్ అయింది అని చెప్తున్నారు. దేనికోసం? బ్లాక్ చైన్ పేమెంట్స్ కోసం. ఓకే, SBI Mutual Funds becomes first mutual fund company to cross 5 lakh crore average asset under management. AAUM. చాలా మందికి AUM అన్నా AAUM అన్నా దాని యొక్క ఫుల్ ఫామ్స్ తెలియదండి. ఒక్కొక్కసారి అవి అడిగే అవకాశం ఉంది. యాక్చువల్లీ AUM ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ మీనింగ్ ఆఫ్ యావరేజ్ అసెట్ అండర్ మేనేజ్మెంట్. నార్మల్గా అసెట్ అండర్ మేనేజ్మెంట్ అంటే నార్మల్గా మ్యూచువల్ ఫండ్స్లో మనం యూజ్ చేసే వర్డ్. అంటే ఎంత క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్లో ఉంది, ఎంత క్యాపిటల్ మనం యూజ్ చేస్తున్నాం వాటన్నిటికి సంబంధించి. యావరేజ్ అసెట్ అండర్ మేనేజ్మెంట్ అంటే కొంత క్యాపిటల్ ఎక్కువగా ఇంట్రడ్యూస్ చేసినా, కొంత విత్డ్రా చేసినా ఎంతైతే మిగులుతుందో మనం యావరేజ్ చేస్తాం కదా, దాన్ని కంప్యూట్ చేస్తే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ SBI మ్యూచువల్ ఫండ్స్ స్టార్టింగ్లో ఓపెనింగ్ క్యాపిటల్ ఒక 10 లక్షలు ఉంది అనుకుందాం. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. ఆ సంవత్సరంలో SBI ఒక 20 లక్షలు ఇంట్రడ్యూస్ చేసింది, ఒక 3 లక్షలు విత్డ్రా చేస్తుంది. సో టోటల్ ఎంత ఉంది? 10 + 20 - 3 - 1 ఇంకొక 1 లక్ష కూడా విత్డ్రా చేస్తుంది. ఓకే, సో టోటల్ ఎంత మిగిలింది? 26 మిగిలింది కదా. 26 బై సమ్ యావరేజ్ అమౌంట్. ఓకే, ఇది ఎంత అనేది ఇది 5 lakh crores గా ఉంది అని చెప్తున్నారు. ఓకే, ఇది జస్ట్ ఒక ఎగ్జాంపుల్. సో ఈ యావరేజ్ చూసినట్లయితే ఈ యావరేజ్ అసెట్ అండర్ మేనేజ్మెంట్ చాలా హైగా ఉంది. ఇది ఫస్ట్ ప్లేస్లో ఉంది మ్యూచువల్ ఫండ్స్ అని చెప్తున్నారు ఈ సంవత్సరం. ఓకే, ఆ అమౌంట్ ఎంత అంటే 5 lakh crores. AAUM ఫుల్ ఫామ్ ఏంటి? అసెట్ అండర్ మేనేజ్మెంట్. నెక్స్ట్, యూ ఓన్లీ నీడ్ యోనో బై SBI జాయిన్ హ్యాండ్స్ విత్ షివ్రాయ్ టెక్నాలజీస్. షివ్రాయ్ టెక్నాలజీస్లో పాటు SBI యోనో యాప్తో మ్యూచువల్ అగ్రిమెంట్ జరిగింది. దేనికోసము అంటే స్మాల్, మీడియం అండ్ లార్జ్ ఫార్మ్స్ హోల్డర్ వాళ్ళు ఏం చేస్తారు, కాస్ట్ కటింగ్ కోసం వాళ్ళ యొక్క పంట ఎగుమతి దిగుమతి ఎంత ఖర్చు పెడుతున్నారు, ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఎంత సేల్ జరుగుతుంది, ఎంత కాస్ట్ ఇంకర్ అవుతుంది, వీటన్నిటికి సంబంధించిన బుక్ కీపింగ్. అంటే ఏంటి అంటే అకౌంట్స్ అన్ని ఒక బుక్ లో రాస్తుంటాం కదా, దాన్ని బుక్ కీపింగ్ అంటారు. అది జర్నల్ ఎంట్రీ నుంచి బ్యాలెన్స్ షీట్ వరకు మొత్తం ఇన్వాల్వ్ అయింది. సో దానికి సంబంధించి ఫార్మర్స్ కి ఈజీగా చేయడం కోసం యోనో యాప్ ఇప్పుడు ప్రవేశపెడుతుంది. ఓకే, ఎవరితో కలిసి అంటే శివరాజ్ టెక్నాలజీస్ తో కలిసి. ఓకే, టు హెల్ప్ స్మాల్ హోల్డర్స్, మార్జినల్ హోల్డర్స్ అండ్ లార్జ్ హోల్డర్ ఫార్మర్స్ బై వే ఆఫ్ ఫ్రీ అప్లికేషన్. దిస్ విల్ అలౌ దెమ్ టు ఫోకస్ ఆన్ దేర్ కాస్ట్ ఇంకర్డ్, ఎంత ఖర్చు పెట్టాం, యాజ్ వెల్ యాజ్ బుక్ కీపింగ్, ఎంత ఖర్చు పెట్టారో అవన్నీ లెక్కలు రాసుకోవడం, ఆఫ్ టోటల్ ప్రాఫిట్స్, బుక్ కీపింగ్ ఆఫ్ టోటల్ ప్రాఫిట్స్ అంటే మనకి ఎంత వచ్చింది ఈ సంవత్సరం ఆదాయం, దట్ ఆర్ ఇన్ లైన్. The aim to help farmers across the country to manage their accounts efficiently, thus cutting down on losses. ఇట్లా రాసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళకి ఇంకెంత ఖర్చు పెట్టాలి, లేదంటే ఇంకెంత ఖర్చు తగ్గించుకోవచ్చు, అనవసరమైన ఖర్చు ఏదైనా పెడుతున్నామా, ఇవన్నిటికి వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఓకే, దీనికోసం ఎవరితో టైప్ అయింది? శివరాజ్ టెక్నాలజీస్ తో టైప్ అయింది. ఇట్ ఈస్ ఏ B2B, బిజినెస్ టు B2B బ్రాండింగ్ అండ్ ఫార్మ్స్ ERP. ఓకే, నెక్స్ట్ చూద్దాం పెనాల్టీ. ఇప్పటి వరకు SBI లాంచ్ చేసి టైప్ అయిన పార్ట్నర్షిప్ అయిన వాటి గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో SBI మీద పెనాల్టీ ఇంపోజ్ చేసింది. దేనికోసం, దేనివల్ల? రెగ్యులేటరీ గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని SBI వైలేషన్ చేయడం వల్ల RBI SBI మీద 2 crores ఆఫ్ పెనాల్టీ అనేది ఇంపోజ్ చేసింది. వన్ సింపుల్ క్వశ్చన్ బట్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి ఇది. ఓకే, నెక్స్ట్, SBI topped the list of public sector banks writing off loans in financial year 2021. సో ఫైనాన్షియల్ ఇయర్ 21 అంటే 2021 సంవత్సరంలో ఏదైతే జరిగిందో, ఏం జరిగిందంట? లోన్స్ రైట్ ఆఫ్ జరిగింది అంటున్నారు. అసలు రైటింగ్ ఆఫ్ లోన్స్ అంటే ఏంటి? ఓకే, అందులో టాప్ లో ఉంది అని చెప్తున్నారు SBI. మనకి నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ గురించి తెలుసు. ఏదైతే అసెట్స్ పర్ఫార్మ్ చేయట్లేదో వాటిని నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటారు. అంటే లోన్స్ రీపేమెంట్ జరగని దాన్ని నాన్ పర్ఫార్మింగ్ అసెట్ గా కన్సిడర్ చేసి చెప్తాం.
ఈ నాన్ పర్ఫార్మింగ్ ఎసెట్ గనక అట్ ద ఎండ్ కూడా మనకి అమౌంట్ రానట్లయితే దాన్ని ఎలా మారుస్తారు అంటే బ్యాడ్ డెబ్ట్స్ గా మారుస్తారు. అంటే మనకి ఇంకెప్పటికీ తిరిగి రాని అప్పు. ఓకే, సో ఈ బ్యాడ్ డెబ్ట్స్ ఏం చేస్తారు అంటే బ్యాలెన్స్ షీట్ లో రాస్తారు. ఎన్ని సంవత్సరాల వరకు రాస్తారు? 4 సంవత్సరాల వరకు రాస్తారు. ఆ 4 సంవత్సరాల తర్వాత ఏం చేస్తారు అంటే ఈ బ్యాడ్ డెబ్ట్స్ ని బ్యాలెన్స్ షీట్ నుంచి తీసేస్తారు. అంటే ఇంకా లోన్ గా చూపించడం మానేస్తారు. సో అట్లా తీసేసిన దానిలో ఎస్బీఐ ఎంత తీసింది అంటే 34,402 కోట్ల రూపాయల అమౌంట్ ని రైట్ ఆఫ్ చేసింది, తీసేసింది ఈ సంవత్సరం. అందులో హైయెస్ట్ పొజిషన్ లో ఉంది అని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ ఎస్బీఐ ఇంక్స్ $1 billion లోన్ అగ్రిమెంట్ విత్ జపాన్ బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్. ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏ విషయంలో అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీకి సంబంధించి ఇది సప్లై చైన్ మేనేజ్మెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. దీనికి సంబంధించిన దానిలో ఎస్బీఐ జపాన్ బ్యాంక్ తో టైఅప్ అయ్యి $1 billion లోన్ ని తీసుకోవడం అనేది జరిగింది అని చెప్తున్నారు. సో మ్యానుఫ్యాక్చరర్ లో సప్లై చైన్ లో ఏముంటుంది, ఎవరెవరు ఉంటారు అంటే మ్యానుఫ్యాక్చరర్ ఉంటారు, వేర్ హౌస్ కీపర్ ఉంటారు, ఓకే, హోల్సేలర్స్ ఉంటారు, రీటైలర్స్ ఉంటారు, వీళ్ళందరూ సప్లయర్స్, వీళ్ళందరూ ఇంక్లూడ్ అవుతారు. సో వీళ్ళకి సంబంధించి వీళ్ళ ఇంప్రూవ్మెంట్ కోసం ఏం చేసింది, జపాన్ బ్యాంక్ దగ్గర $1 billion లోన్ అనేది తీసుకోవడం జరిగింది. సో డీలర్ ఎవరు ఇందులో, జపనీస్ ఆటోమొబైల్స్ ఇన్ ఇండియా. డీలర్ ఎవరు, జపనీస్ ఆటోమొబైల్స్ ఇన్ ఇండియా. ఓకే, ఒక్కసారి మనం మొత్తం రివైజ్ చేసుకున్నట్లయితే న్యూ చైర్మన్ అపాయింట్ అయ్యారు, నీడ్ టు రిమెంబర్. నెక్స్ట్ న్యూ ఎండి అపాయింట్ అయ్యారు, అదొక క్వశ్చన్ గుర్తుపెట్టుకోవాలి మనం. నెక్స్ట్ ఫాస్ట్ ట్రాక్ అండ్ టైటాన్ తో టైఅప్ అయింది, దేనికోసం, రిస్ట్ బ్యాండ్స్ గురించి, ఫాస్ట్ ట్రాక్ అండ్ టైటాన్. ఓకే, యోనో యాప్ కి సంబంధించి ఒక లాంచ్ ఉంది, లింక్ అన్న ప్రోగ్రామ్ గురించి ఒక లాంచ్ ఉంది, హెల్త్ కేర్, హెల్త్ కి సంబంధించిన ఒక లోన్ అనేది ప్రొవైడ్ చేయబడింది, కవచ్ దేనికి సంబంధించింది, ఇది కోవిడ్ వైరస్ కి సంబంధించింది. సో ఇట్లా పెనాల్టీస్ ఎంత, పెనాల్టీస్ 2 crores ఎవరు లెవీ చేశారు, ఆర్బీఐ లెవీ చేసింది. నెక్స్ట్ ఫార్మర్స్ కి సంబంధించి ఎవరితో టైఅప్ అయింది, అలాగే జేపీ మోర్గాన్ ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం లింక్ ద్వారా. సో ఇట్లా ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అరౌండ్ 20 ఉన్నాయి మనం బాగా చూస్తే. అండ్ సబ్జెక్ట్ రిలేటెడ్ హార్డ్లీ ఒక 10 క్వశ్చన్స్ ఉంటాయి. మీరు బాగా చదివినట్లయితే ఎస్బీఐ గురించి వచ్చే ఏ న్యూస్ క్వశ్చన్ అయినా సరే మీరు మిస్ అవ్వరు. I hope you understand this session well, and please subscribe to Banking Exams Telugu by Entry. Thank you guys. Have a nice day.